కొలవెర్రి సతీష్ గతంలో కూడా ఒక కౌంటర్ ఇచ్చాను, అదే వీడియోని మళ్ళీ ప్లే చేస్తాను చూడండి ఒకసారి. క్రైస్తవులు ప్రసాదం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ప్రశ్న వేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, బైబిల్లో స్పష్టంగా ఉంది, విగ్రహములకు అర్పించిన వాటిని మనము తినకూడదు. మరి మీ క్రిస్మస్ కేక్ ఇస్తే మేము తింటున్నాంగా, మరి మేము ప్రసాదం ఇస్తే మీరు ఎందుకు తినకూడదు? దయచేసి వినండి, విగ్రహములకు అర్పించిన దానిని తినవద్దు అని చెప్పి బైబిల్ మనకు చెప్పు. క్రిస్మస్ కేక్ కూడా తినకండి అని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నట్లయితే తినకండి. వాళ్ళు చెప్పగలగాలి, మా గ్రంథంలో ఇలా ఉంది, ఏమని క్రిస్మస్ కేక్ తినవద్దని చెప్పి మా గ్రంథంలో ఉంది అని ఉందనుకోండి, మీరు బలవంతం చేయకండి. వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళని పాటించనివ్వండి, మన గ్రంథాన్ని మనం పాటిద్దాం. ఇది కొలవెర్రి సతీష్ వాదన. దీన్ని నేను అడిగింది ఏంటంటే, అసలు మీ గ్రంథంలో కిస్మిస్ చేసుకోమని ఉందా? కిస్మిస్కి కేకులు కట్ చేసుకోమని ఉందా? మీ ఏసి ఏం చెప్పాడు? ఒకే చొక్కా ఒకే అంగీని పట్టుకుపోండి, రెండో జత బట్టలు కూడా పెట్టుకోవద్దు అన్నాడు. ఎన్ని రకాల కోట్లు వాడుతున్నావు అసలు? ఈ కోట్లు కాదు, కోట్లు కూడబెట్ట ధనం గురించి కూడా చెప్పాడు. ఎన్ని కోట్లు కూడబెట్టావు నువ్వు బైబిల్లో ఉంది, నువ్వు ఫాలో అవుతున్నావు ఫస్ట్? అసలు ఇవన్నీ కాదు, స్ట్రైట్గా 2 పాయింట్లు అడుగుతాను. హిందువుల ప్రసాదాలు తినకూడదు అని చెప్పిన మీరు, మీ సన్నాసులు అందరూ కలిసి హిందూ దేవాలయాల్లో క్రైస్తవులు ఉద్యోగాలు చేయకూడదు అని చెప్పగలరా? చెప్పారా? ఇప్పుడు ప్రసాదాలు తింటేనే మీ మతం నాశనం అయిపోతే, మీరందరూ పాపులైపోతే, హిందూ దేవాలయాల్లో ఎవరైతే ఒక దేవతామూర్తి ఉంటారో ఆ దేవతామూర్తి ద్వారా ఏదైతే ధనం వస్తుందో, ఆ దేవుడికి భక్తులు సమర్పించినటువంటి ప్రేమతో భక్తితో సమర్పించినటువంటి కానుకలు, వాటి నుండి మీరు శాలరీలు తీసుకోవటం కానీ, మీ ఇల్లు గడుపుకోవటం కానీ, అదంతా కూడా హిందూ దేవుళ్ళు దేవాలయాలు పెట్టిన భిక్ష. మా దేవుడు మీకేస్తున్న ముష్టి, మీ దేవుడికి మీ కడుపు నింపటం, మిమ్మల్ని పోషించడం చేతగాక మా దేవుడి పాదాల దగ్గర వదిలేస్తే వాళ్ళు ముష్టి ఎత్తుకుంటున్నారు. మా దేవాలయాల్లో శాలరీలు తీసుకుంటూ కుటుంబాలు గడుపుకుంటున్నారు. మరి అది తప్పు కదా? అది పాపం కదా? మీ లెక్క ప్రకారం దీనికంటే చాలా పెద్దది కదా అది. మేము ఎన్ని చెప్తున్నా కూడా సిగ్గు లేకుండా చూరుబొట్టు నేలాడుతున్నారు. అది తప్పు కదా? ఇంకా కొన్ని దేవాలయాల్లో అక్కడ పెట్టే ప్రసాదాలతోనే కడుపు నింపుకునే వాళ్ళు ఉంటారు. అందులో అన్ని మతస్థులు, మీ క్రైస్తవులు కూడా ఉంటారు. మరి మీ క్రైస్తవులకి ఆ దేవాలయంలో ఆ రోజు పెట్టే ఆ ప్రసాదం తినకపోతే కడుపు కాలిపోతుంది, క్షుద్బాధ. మరి తినకూడదని చెప్పాడు కదా మీ దేవుడు. ఆల్టర్నేటివ్ అని చూపించాడా? వాళ్ళకి తినడానికి తిండి లేదు, దేవాలయంలో ప్రసాదం పెడుతున్నారు, అది తింటే తప్ప బ్రతకరు, ఆకలి తట్టుకోలేరు. చిచ్చి నేను తినద్దని చెప్పా కదరా, మీకు అవసరమైతే నేను అన్నం పెడతానని చెప్పి మీ దేవుడు వస్తాడా? రాడు కదా. ఆయన చేత కాదు, నువ్వు తినద్దని చెప్తాడు, ఆయన పెట్టడం. వీళ్ళు ఆకలితో చావాలి. కాబట్టి మీ దేవుడు ఎంత చేతగానోడంటే, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, సంపాదన లేనివాడికి ఉద్యోగం చూపించడం, ఉపాధి చూపించడం, మళ్ళీ కుల సర్టిఫికెట్లో హిందూ అని పెట్టుకుంటారు. హిందూ అని పెట్టుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటారు. మరి అది హిందుత్వం పెడుతున్న భిక్షే కదా. అవన్నీ మానిపించండి. సరే, ఇప్పుడు మనకి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల టైంలో మేము నదుల్లో దేవతాశక్తి వచ్చింది, సకల దేవతలు కూడా ఆ నదుల్లో ఉంటారు అని చెప్పి మేము భావిస్తాం. మరి పుష్కరాలు వచ్చిన టైంలో ఆ నదీ పరివాహక ప్రాంతంలో మీరు నీళ్లు దాక్కండి, మాకు ఆ దేవతాశక్తి వస్తుంది ఆ నదుల్లోకి. అక్కడ స్నానాలు చేయకండి, ముట్టుకోకండి. మీ దేవుడి పైనుంచి అన్న సెపరేట్గా ఇస్తాడేమో అడగండి. ఇవన్నీ చేతగా ఈ సన్నాసులకి, దద్దమ్మలకి, పుండాకోరులకి, పోరంబోకులకి. వీళ్ళు మన దేవుళ్ళ గురించి, మన ప్రసాద గురించి చర్చలు పెట్టి, అంటే ఎలా మాట్లాడుతున్నారంటే అసలు వ్యభిచారం చేయొచ్చా చేయకూడదా అన్నట్లుగా, అదొక పాపిష్టి కార్యంలాగా. అందుకే నేను చెప్పింది ఏంటంటే, ఈ పాపిష్టి వాళ్ళకి మనవాళ్ళు ఇక్కడి నుంచి ప్రసాదాలు పెట్టకూడదు. ఎవరైనా సరే, ఇప్పుడు తిరుమల ఎవరైనా అన్ని మతస్థులు వస్తున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? డిక్లరేషన్ ఇస్తారు, మాకు వెంకటేశ్వర స్వామి వారి మీద విశ్వాసం ఉంది, గౌరవం ఉంది, నేను నమ్ముతున్నానని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళవచ్చు. అలాగే ఎవడైనా ఈ పాపిష్టి మతం వాళ్ళు ప్రసాదాలకు వచ్చారనుకోండి, నేను ఈ దేవతకి ఆరాధన చేసినటువంటి ఈ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తున్నాను అని చెప్పి వాటితో చెప్పించి అప్పుడు పెట్టండి అవసరమైతే. అంతేగాని ఈ పాపిష్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదం తినండి అని చెప్పి మీకు మీరుగా వెళ్ళకండి ఈ పాపిష్టి వాళ్ళ దగ్గరికి. వాళ్ళు శాపగ్రస్తులు, చేతబొళ్ళు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళలాగా నరబలిని నమ్మేవాళ్ళు, పొద్దున్నే లేస్తే వేలాడే శవాన్ని చూసేవాళ్ళు. ఆ పాపం మీకు అంటుకుంటుంది. అలాగే హిందూ దేవాలయాల దగ్గర పూలు అమ్ముకుంటూ, పళ్ళు అమ్ముకుంటూ, ఆ దేవతామూర్తికి ఆరాధన చేయటానికి, ఆ దేవతామూర్తికి అలంకారంగా వాడేటటువంటి వస్తువులని అమ్ముకుంటూ కొంతమంది బతికేస్తున్నారు. అది కూడా హిందూ దేవాలయాలు పెట్టే భిక్షే కదా. మీ దేవుడికి చేతగా వదిలేస్తే మిమ్మల్ని, మీ దేవుడు ఒట్టి పనికిమాలినవాడైతే మీరు హిందూ దేవాలయాల మీద పడి బతికేస్తున్నారా? కనుక ఈ పాపిష్టి మతం వాళ్ళ దగ్గర మీరు ఏవి కూడా దైవ ఆరాధనకు సంబంధించిన వస్తువులు కొనకండి, అవి తీసుకెళ్ళి దేవుడికి ఆరాధన చేయకండి, దేవుడికి నివేదించకండి. భగవంతుడి మీద భక్తితో ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరే
భగవంతుడు ఆరాధనకి సంబంధించిన వస్తువులు కొనండి.